బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న మంత్రి సీతక్క. ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. డీజీఎండీసీ ద్వారా ఇసుక అనుమతులు తీసుకునే విధానంపై సమావేశం నిర్వహించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. మాదిగ సామాజిక వర్గానికి రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కల్పించిన నేపథ్యంలో జూబిలీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ములుగు జిల్లాలో మత్స్యకారుల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి మంత్రి సీతక్క యుఎస్ నిర్మాణ సంస్థ సౌజన్యంతో ములుగు జిల్లా కేంద్రంలోని జీవంతరావు పల్లె వాసులకు మరియు రామప్ప చెరువులో చేపలు పట్టే ముదిరాజు కులస్తులకు 25 కుటుంబాలకు తెప్పలు, వలలు పంపిణీ చేశారు. దయచేసి సాక్షి తొందరగా కట్టుకుంటే ఇంకా రావడానికి వాళ్ళకు మళ్ళీ దసరా నుంచి వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి అదేవిధంగా ఇక్కడ నుంచి మీకు సెంట్రల్ లైన్ డబల్ రోడ్ కూడా సాంక్షన్ అయింది. అది కూడా డ్రైన్ లైన్ కూడా రావడం జరిగింది. ఇల్లు కూడా ఒక పద్ధతిగా మంచిగా మోడల్ విలేజ్ లాగా మీరు తయారు చేసుకుంటే బాగుంటుంది. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మన ఒక ఇచ్చినటువంటి ఆ కంపెనీ వాళ్ళు మన దగ్గర ఇక్కడ దాదాపుగా ఊళ్ళో అత్యంత శాతం చేతురావు గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రమాదాలు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని రోజులలో గల్లీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తర్వాత మెయిన్ రోడ్డు కూడా మరి మంచిగా తయారు చేసి అన్ని మొక్కలు బ్యూటిఫికేషన్స్ అక్కడక్కడ సైతాలలో సిటీలలో ఉండేటువంటి వ్యవస్థలు కూడా మన దగ్గర కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ యాదగిరిగుట్ట పట్టణం యాదగిరిపల్లిలో పర్యటించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇందిరమ్మ ఇండ్ల పనులకు శంకుస్థాపన, భూమి పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీబీనగర్ పీఆర్జీ గార్డెన్స్లో 717 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పేదలకు ఇళ్ల నిర్మాణ పత్రాలు పంచడం సంతోషకరమని, గత కాంగ్రెస్ హయాంలో కట్టించిన ఇందిరమ్మ ఇండ్లే తప్ప 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదన్నారు. ప్లాంట్ వస్తుంది ఇవాళ రేపటి
అన్ని తెలియదు. 52 విభాగాలతోటి కలెక్టర్ గారు అంటే వారు అదే పని కోఆర్డినేషన్ చేస్తుంటారు. అడిషనల్ కలెక్టర్ గారు వాళ్ళు చేస్తారు. అంటే ఇన్ని ఓ ఉద్యానవన శాఖ ఉంటుంది, ఒక ఇరిగేషన్ ఉంటుంది, ఓ పంచాయతీరాజ్ ఉంటుంది, ఇవన్నీ మెయిన్. ఇంకా వేరే చాలా ఉంటాయి. ఓ ఫారెస్ట్ శాఖ ఉంటుంది, ఓ ఎక్సైజ్ శాఖ ఉంటుంది. అంటే ప్రతి దాంట్లో పని ఉంటుంది, ఏడ తక్కువ ఉండదు. ఇవన్నీ చేసుకుంటూ పోతే మరి చాలా గొప్పగా కాన్స్టిట్యున్సీని జిల్లాను తీర్చిదిద్దే వీలుంటుంది. అంటే ఇట్లాంటి పనులన్నీ కూడా ఉంటాయి. సరే, మీకు అన్నీ కూడా ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ నాయకత్వం కానీ మేము కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరూర్లో తిరుగుతున్నప్పుడు ఈ తాటిపత్రి కప్పుకున్న ఇండ్లు పెంకుటిండ్లు 10 ఏళ్లలో రేషన్ కార్డు వచ్చిందా? ఎక్కడన్నా 10 ఏళ్లలో ఎవరికైనా వచ్చిందా? 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు ఇవ్వలే. ఆ ఇంట్లో కుటుంబాలు పెరిగినాయి, పిల్లల పెళ్లిళ్ళు అయినాయి, కొత్త కోడలు వచ్చింది, పిల్లలు పుట్టినరు. ఆ కుటుంబ సభ్యులు కూడా ఇచ్చే కార్యక్రమం మొదలు. అంటే రేషన్ కార్డు ఇవ్వడానికి కొద్దిగా ఆలస్యమైనా అవి నమోదైనాయి, ఆమోదం కూడా పొందినాయి. ఈ లోపలనే మీకు ఆమోదం పొందిన వాటికి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తూ అలా కలపకుండా చక్కగా తీసుకెళ్ళి అక్కడ బాగుల కింది దిక్కు కలిపే కార్యక్రమం చేయాలి. దానికోసమే మరి సపరేట్ ఒక పెద్ద డ్రైనేజ్ పెడుతున్నాం. ఒక్క బీబీ నగర్ టౌన్కే 3.5 కోట్ల రూపాయలు ఈరోజు పెడుతున్నాం. బహుశా హెచ్ఎండి నిధులు ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా సంవత్సరానికి 10-12 కోట్ల కంటే ఎక్కువ ఎప్పుడు రాలేదు. 10 ఏళ్లలో 75 కోట్లు వస్తే మనం మొదటి సంవత్సరంలోనే 56 కోట్ల రూపాయలు సాక్షి. ప్రభుత్వ పనులకు సంబంధించి కంకర మట్టి కోసం ఆన్లైన్ జీరో పర్మిట్ విధానం ద్వారా అనుమతులు తీసుకునే విధంగా కాంట్రాక్టర్లకు అవగాహన కల్పించాలని అధికారులను హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇసుక, కంకర తదితర ఖనిజ వనరులకు సంబంధించి ఆన్లైన్ జీరో పర్మిట్ సిస్టమ్ TGMDC ద్వారా ఇసుక అనుమతులు తీసుకునే విధానంపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఆన్లైన్ జీరో పర్మిట్ను అధికారులు అమలు చేయాలని తెలిపారు. బుగ్గట్ అసెస్మెంట్ ద్వారా మైనింగ్ డిపార్ట్మెంట్కి చేసేది, దాంతో డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్య ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అందరికీ మీకు తెలిసే ఉంటుంది, మేము కోట్ల రూపాయల డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దీంతో వాళ్ళు ఆల్రెడీ ఆదాయం రాకుండా ప్రైవేటు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్న ఉద్దేశంతో జీరో పర్మిట్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎక్కడ పోయినా కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కాకుండా త్రూ ఈ జీరో పర్మిట్ సిస్టమ్ అఫీషియల్గా ఒక సిస్టమ్ ద్వారా జరగడం ఉద్దేశంతో సెక్రటరీస్ ఏవైతే నేమ్స్ క్వాంటిటీస్ ఇస్తున్నారు త్రూ ఎంపీడీఓ మీరు తెప్పించుకొని వాటికి టోకెన్స్ అనేది ఇష్యూ చేసి ఏరియా అనేది కూడా డెసిగ్నేట్ చేయండి. యూ టు లుక్ ఇన్ టు దట్ మ్యాటర్ నెసెసరీ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకొని, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేబర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఆ కేసెస్లో కౌన్సిలింగ్. ప్రతి ఒక్కరూ యోగా చేసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ప్రతిరోజు ఉదయం యోగాను విధిగా అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా నిర్వహిస్తున్న దశాబ్దపు ఉత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, ఇతర కార్యాలయ సిబ్బందికి జిల్లా ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో యోగా శిక్షకులచే శిక్షణ నిర్వహించారు. ఫ్యామిలీతో పాటు టూరిస్టులు వెళ్ళారు, కాల్చి చచ్చిపోయారు. మొన్న నిన్న లండన్ పోదామని ఫ్లైట్ ఎక్కి కూర్చుంటే ఫ్లైట్ మ్యానుఫ్యాక్చర్ అందరూ మీరు కూడా చాలా చూపించింది చాలా సింపుల్ ఎక్సర్సైజ్. కొందరు ఆఫీసర్స్ ఏమంటున్నారు, మీరు చేశారు మంచిది కానీ మరిచిపోతాం అని అంటున్నారు. దీనికి ఏదైనా ఒక పాంప్లెట్ లాగా, ఒక బుక్ లాగా, ఒక పిక్టోరియల్ డయాగ్రామ్స్ ఉంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి. అట్లీస్ట్ ఇంట్లో చూసుకున్నైనా ప్రోత్సాహం చేస్తారు, అంతా చేయకపోయినా ప్రోత్సాహం చేస్తారు. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ 30 minutes, అట్లీస్ట్ 15 minutes అయినా చేస్తారు. సో ఐ థింక్ వీ షుడ్ రియల్లీ అడాప్ట్ ఆల్ దీస్ థింగ్స్. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని మరింత విస్తరింపజేయాలని లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మొక్కలు పెంచే కార్యక్రమాన్ని వన మహోత్సవ కార్యక్రమంగా అమలు చేస్తోందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మనోహరాబాద్ మండల పరిధిలోని ఐటీసీ పరిశ్రమలో 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ డిఎఫ్ఓ బోజితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అడవులను కాపాడే బాధ్యత అందరిపై ఉందని జోజీ తెలిపారు. జిల్లాలో 37 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఐటీసీ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ 1000 ప్లాంట్స్ అనేవి ఈరోజు మనము నాటడం జరుగుతూ ఉంది. సో ఏదైతే మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుందో అట్ ద సేమ్ టైం మనకి రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది ఏంటంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం. సో అది ప్రొటెక్ట్ చేయడంలో భాగంగా మన వన మహోత్సవం ఏదైతే మన కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నాము. సో ఈ వన మహోత్సవంలో ఇటువంటి ఏరియాస్ అన్నిటిని కూడా మనం టార్గెట్ చేస్తూ ఉన్నాం. సో పొల్యూషన్ ఎక్కడన్నా వస్తే కూడా ఆ పొల్యూషన్ని కంట్రోల్ చేసే విధంగా కూడా మనం చెట్లు పెంచాలని ఒక మంచి ఉద్దేశంతో మనము ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఐటీసీ వాళ్ళు కూడా మోడల్ ప్లాంటేషన్ కానివ్వండి ఆ విధంగా మంచి స్పేసింగ్ కూడా తక్కువ ఉండి మంచి ప్లాంట్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సప్లై చేయడం అవన్నీ కూడా ఈరోజు ప్లాంటేషన్ చేయడం తద్వారా ఇప్పుడు కాకపోయినా కానీ నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ వాళ్ళందరికీ కూడా ఒక మంచి సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ ఇచ్చే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం నిజంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళ ఐటీసీ మేనేజ్మెంట్ని వాళ్ళ స్టాఫ్ని అందరినీ కూడా అభినందిస్తాం. జనగామ జిల్లా స్టేషన్ గణపురం బాలికల పాఠశాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించారు. కలెక్టర్ చిన్నారులకు అక్షరాభ్యాసం నోట్బుక్స్ పంపిణీ చేయడంతో పాటుగా అంగన్వాడీ కేంద్రంలో మొక్కలు నాటి చిన్నారులకు భోజనం వడ్డించి వారితో భోజనం చేశారు. చేస్తున్నాం. సో ఈ సంవత్సరం మెనూ మార్చారు. ఎగ్ బిర్యానీ పెడుతున్నారు 2 రోజులు వారం. సో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తాం. వంటలు వెరైటీ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేస్తాం కాబట్టి సో డెఫినెట్ వరంగల్ బాల్దియా కమిషనర్ చాహద్ బాజ్పాయ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేసి గ్రేటర్ వరంగల్ కమిషనర్గా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. నగర అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకుల్ని నమ్మించి సుమారు 15 లక్షల రూపాయలు వసూలు చేసి మోసగించిన నిందితుడిని దేవరకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుండి 85 లక్షల నగదుతో పాటుగా సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బిఎన్ఆర్ కాలనీకి చెందిన 3వ స్వాతి, 3వ రమేష్, షేక్ సైదా బేగం, షేక్ తబ్బిరేజ్ల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ పి మౌనిక ఐపీఎస్ తెలిపారు. ఇందులో బాధితులు వచ్చేసి షేక్ అద్రేజా అండ్ 3వ స్వాతి అని వీళ్ళిద్దరు కూడా హౌస్ వైఫ్స్. అయితే వీళ్ళు ఇచ్చిన పిటిషన్ ప్రకారం మా దృష్టిలో వచ్చింది ఏంటంటే ఒక వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి అని 2020-2021 సంవత్సరంలో బిఎన్ఆర్ కాలనీ అంటే వాళ్ళు నివసించే కాలనీ దేవరకొండ మండలంలో రావడం జరిగింది. తనని తాను ఒక ప్రాజెక్ట్ డబ్బులు ఇచ్చే టైంలో వీడియోగ్రఫీ తీయించుకోవడంతో ఆయన మొహంని గుర్తుపట్టి తర్వాత ఆయనని మేము అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకురావడం జరిగింది. ఆయన దగ్గర నుంచి ఇప్పుడు మేము సుమారు 8 లక్షల వరకు డబ్బులని రికవరీ చేశాము. ఎంక్వైరీ చేయడంతో మాకు తెలిసింది ఏంటంటే ఆయన పేరు మద్దీన్. సో 420 ఐపీసీలో మేము కేసు నమోదు చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, జనాలకి ఎవరికైతే తెలుసో ఎవరికి తెలీదో నేను ఒక అవేర్నెస్ లాగా చెప్తున్నాను. చీటింగ్ కేసెస్ లో రికవరీ అని జరగడం అనేది చాలా చాలా కష్టం. ఇవాళ రేపు దొంగలు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నది ఏదో ఆన్లైన్ గేమింగ్ అని ఇక్కడక్కడని వాళ్ళు పెట్టేయడంతో వాళ్ళని పట్టుకున్నా సరే మాది కూడా ఒక నిస్సహాయ సిచ్యువేషన్ ఏంటంటే మీకు రికవరీ చూపించలేకపోతున్నాము, మీకు రికవరీ ఇప్పించలేకపోతున్నాము. అందుకే మీ జేబు నుంచి మీరు ఎవరికన్నా డబ్బులు ఇచ్చే ముందు 1000 సార్లు ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ 8 లక్షలు రికవరీ వచ్చిందంటే అది ఒక కైండ్ ఆఫ్ అదృష్టమే.
ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపడ ప్రతాప్ బాపూజీనగర్ న్యూ బోయిన్పల్లిలోని జీజీపీఎస్ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు టెక్స్ట్, నోట్బుక్స్, యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గత 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో స్కూల్ టాపర్గా ఉన్న 2 బాలికలకు పారితోషికం అందించారు. నమస్కారం అండి. ఈ రోజు పాఠశాలలో ప్రతి ఒక్క పాఠశాల ఈ రోజు పునఃప్రారంభమయ్యాయి. సో ఈ రోజు పురస్కరించుకొని పిల్లలకి స్వాగతం పలుకుతూ, పేరెంట్స్ కి స్వాగతం పలుకుతూ వాళ్ళని మేము ఎలా ఈ అకాడమిక్ ఇయర్ లో ఎలా విద్యాభ్యాసం జరుగుతుంది, విద్యను ఎలా అభ్యసించాలి, పిల్లల్ని ప్రతి పిల్లల్ని కూడా ఎలా మేము అడ్మిషన్స్ ఇస్తున్నాము, ఈ క్యాచ్మెంట్ మేము చదువుకున్నప్పుడు చాలా కష్టం ఉంటుంది స్కూల్లో. ఈరోజు స్కూల్లో గవర్నమెంట్ అన్నీ చేస్తూ ఉంది, ఏం సదుపాయాలుగా చేస్తూ ఉంది, స్పోర్ట్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ చేస్తూ ఉన్నది. మీరు చేస్తాను ఇక చిన్నపిల్లలకి స్పోర్ట్స్ మీటర్, పీటీ మాస్టర్ కూడా స్పోర్ట్స్ మీటర్ కూడా పీటీ మాస్టర్ జూలైలో అవి కూడా పంపించేస్తా. ఆడిపోయండి, బాగా చదివిపోయండి. పిల్లలు కూడా ప్రేమతోటి ఇష్టంతో చదువుకోవాలి, ఇష్టంతో ఉంటారు వాళ్ళు. బల్మికి వస్తున్నది బాగా చదువుకుంటేనే ముందు మంచిగున్నది. అక్రమ సారాయి తయారీకి ఉపయోగించే నల్లబెల్లం పట్టికను డిండి పోలీసులు పట్టుకున్నారు. బుధవారం ఉదయం డిండిలోని డిండి చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఆటోలో తరలిస్తున్న 14 బస్తాల నల్లబెల్లం మరియు 2 బస్తాల పట్టికను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు డిండి ఎస్ఐ రాజు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం నాదర్గుల్ గ్రామంలోని బాడంగ్పేట్ నుండి నాదర్గుల్ ప్రధాన రహదారి నిర్మాణ పనులకు గత పాలకులు శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణం పనులు మొదలు కావడం లేదని, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి వంటవార్పు చేపట్టారు. బాడంగ్పేట్ మున్సిపల్ కమిషనర్ ధర్నా స్థలానికి చేరుకుని వెంటనే పనులు చేపడతామని తెలపడంతో నిరసన కార్యక్రమాన్ని విరమించారు. ఆడ రోడ్ వేసారు, మేము పోయినాం గుడికి, ఆహ్వానించారు. అంటే మా ఊరంతా, మా డివిజన్ అంతా వివక్షత ఎందుకు మాకు? ఆడనేమో రోడ్ వేస్తారు, బాలాపూర్ ఇస్తలేరు, బాలాపూర్ లో పనులు అవుతున్నాయి, బడంగపేటలో పనులు అవుతున్నాయి, డివిజన్ అల్మాజ్గూడలో పనులు అవుతున్నాయి. నాదర్గూడలో తీవ్ర వివక్షత, మామూలుగా వివక్షత కాదు మేడం. ఇది మెయిన్ రోడ్. ఇప్పటి వరకు రోడ్ వర్షాకాలం వచ్చింది, స్కూళ్ళు ఎట్లా మేడం? రేపు వర్షం వస్తుంది చూడండి, మీరు ఎంత నీళ్ళు పడుతుంది. కార్పొరేషన్ కొట్టిండి అయిపోయింది. ఇప్పటి వరకు ఈ యొక్క రోడ్డును పట్టించుకునే నాదులు లేడు. ఎంతో మంది యాక్సిడెంట్లు అయి ప్రాణాలు పోయినాయి. నాదర్గుల్ కార్పొరేట్ డివిజన్ల మీద వివక్షత చూపిస్తుంది కార్పొరేషన్. అదే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాపూర్, బడంగ్పేట్ అండ్ అల్మాజ్గూడలో రోడ్లు చూడండి ఒకసారి పోయి, నాదర్గుల్లో వచ్చి రోడ్లు చూడండి. మేము పెట్టిన ఎజెండాలు ఇప్పటి వరకు తీర్మానాలు అయి టెండర్లు వస్తలేవు. వాళ్ళు పెట్టిన రోడ్లు, వాళ్ళు పెట్టిన తీర్మానాలు టెండర్ పక్క డిజైన్ పనులు అయితే అదే కాంట్రాక్టర్లు పోయి నార్గులు వచ్చేసరికి పనులు అయితే లేవు. ఎందుకైతే లేవు అంటే నార్గుల మీద బీజేపీ కార్పొరేటర్లు కాబట్టి వివక్ష చూపిస్తున్నా. ఇదేనా మీ అధికారం? ఇదేనా మీ పవర్? మీరు చేసే మీ గవర్నమెంట్ ఇచ్చిన పోస్ట్ ఇదేనా? ఇప్పటికీ రోడ్లు ఆపుతున్నారని అనిపిస్తుంది మాకు. దయచేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా స్పందించి ఈ మెయిన్ రోడ్డు ఫస్ట్ వరకు కంప్లీట్ చేసి, మా డివిజన్లో ఉన్న ఏ రోడ్లు అయితే ఉన్నాయో మొత్తము టెండర్లు చేసి ఎంబడే కంప్లీట్ చేయాలని కోరుతున్నాం. చేయని ఎడల ఫస్ట్ తర్వాత తీవ్ర కార్యాచరణ ముట్టడిస్తాం. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి అప్పుడు నిర్ణయం ఏం చేయాలో అప్పుడు అది చేస్తాం. పెంచిన బస్ ఛార్జీలు ఉపసంహరించాలని సిపిఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ రీజనల్ కార్యాలయం ముందు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడారు. ఆర్టీసీ విద్యార్థుల బస్ పాస్ 600కు 3 నెలల ప్యాకేజీని 1800కు పెంచుతూ పేద మధ్యతరగతి విద్యార్థులపై భారం మోపిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులందరికీ ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధరల స్థిరీకరణ పేరుతో, రేషనలైజేషన్ పేరుతో చెప్పా పెట్టకుండా, ఎలాంటి ప్రకటన ఆర్టీసీ యాజమాన్యం నుండి వెలువడకుండా, రాష్ట్ర ప్రభుత్వం నుండి చెప్పకుండా 9వ తారీఖు నాడు ఏదైతే టోల్ ట్యాక్స్ల పేరుతోని 10 రూపాయలు అదనంగా ప్రయాణికులపై పెంచడం జరిగింది. ఇది సరైనది కాదు. అట్లాగే విద్యార్థుల బస్ పాస్ల పైన 20% నుండి 50% ఛార్జీలు పెంచారు. ఒకవైపు టోల్ ట్యాక్సీలు రద్దు చేయాల్సిన ఆర్టీసీకి రద్దు చేయాలి. ఆర్టీసీ కూడా మిగతా వాహనాల లాగానే టోల్ ట్యాక్సీలు వసూలు చేయడం మూలంగా ఇవాళ టోల్ ట్యాక్సీలు మళ్ళీ ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల నుండి వసూలు చేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఉందో ఇప్పుడు ఆ పెంచినటువంటి కాకుండా ఈ పేద విద్యార్థులు ప్రయాణం చేసేటువంటి బస్ పాస్ మొత్తం ఛార్జీలు అంతని కూడా
ఈ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అందుకు సంబంధించినటువంటి ప్రతి రూపాయి రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ సంస్థకు చెల్లించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల దశల వారీగా ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం. విల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం అందించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడారు. గత సంవత్సరం వంట బిల్లులు, వేతనాలు, కోడిగుడ్ల బిల్లులు, అలాగే 2023 అక్టోబర్ నెల నుండి అల్పాహారం బిల్లులు కూడా పెండింగ్లోనే ఉన్నాయని తెలిపారు. రానున్న ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా పాత బస్తీలోని హరిబోలి శ్రీ అక్కన్న మాదన్న ప్రార్థన మందిరంలో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ సంవత్సరం బోనాల జాతర ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సప్తమాతృలకు సప్త బంగారు బోనం కార్యక్రమాల్లో భాగంగా అమ్మవార్లకు బంగారు బోనం, ఒడి బియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్టు తెలిపారు. పత్రికా సమావేశానికి విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ సమావేశంలో మన జరగబోయే బోనాల ఉత్సవాలకు కార్యక్రమం షెడ్యూల్ని విడుదల చేయడం జరిగినది. ఈరోజు మనము జరగబోయే సప్త మాతృలకు సప్త బంగారు బోనం సమర్పణ కార్యక్రమం షెడ్యూల్, అదేవిధంగా ఉమ్మడి దేవాలయ ఆధ్వర్యంలో జరగబోయే ఘటం ఊరేగింపు, బోనాలు ఉత్సవం, అదేవిధంగా ప్రొసెషన్ ఊరేగింపు కార్యక్రమం లాల్ దర్వాజాలో ఈ సప్త బోనాల కార్యక్రమం ముగుస్తుంది. దాని మధ్యలోనే మనకు ఘటం ఊరేగింపు ఏది ఉంటుందో అది 13వ తారీఖు. దానికి ముందు 11వ తారీఖు నాడు ధ్వజారోహణ, శిఖర పూజ కార్యక్రమం ఉంటుంది. తర్వాత 20వ తారీఖు నాడు ఓల్డ్ సిటీ బోనాలు పండుగ జరుపుకుంటారు ప్రజలు. కొండా సురేఖ గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ కార్యక్రమంలో ఏ విధంగా విజయంగా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం ఏ విధంగా చేయాలో వారికి మార్గదర్శనం కూడా మేము మా సూచనలు చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు ద్వారా వివిధ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే సంతోషకరమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ 20 కోట్ల రూపాయలు బోనాలు పరంగా డిక్లేర్ చేస్తూ బోరబండ ప్రభుత్వ కళాశాలకి సొంత భవనం నిర్మించాలని మరియు త్రాగునీరు, మరుగుదొడ్లు, వసతి కల్పించాలని ఎస్ఎఫ్ఐ కార్యదర్శి సునీల్ పవార్ డిమాండ్ చేశారు. అధికారులు దీనిపై స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈరోజు బోరబండ జూనియర్ కాలేజ్లో ఉన్నటువంటి సమస్యల గురించి పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాము. దాదాపు 7 సంవత్సరాలు కావస్తున్నా దాంట్లో కనీస వసతులు లేకపోవడం, ఏ ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. ఈ సంవత్సరమైన దాంట్లో కనీస వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఐగా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఆ కాలేజ్కి సొంత భవనం లేకుండా 4 తరగతులు ఉన్నాయి. 4 తరగతిలో బైపీసీ లేకుండా ఎంపీసీ, సిఈసీ 2 కోర్సులు నడిపించడం జరుగుతుంది. అదేవిధంగా పర్మనెంట్ లెక్చర్స్ లేరు. జస్ట్ ఒక 2 కాంట్రాక్ట్ లెక్చర్స్ ఉన్నారు, ఒక ప్రిన్సిపల్ ఉన్నారు. దాంట్లో ఒక ఫస్ట్ ఇయర్లో ఒక 50 మంది ఉంటే సెకండ్ ఇయర్లో ఒక 50 మందిని తీసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి వచ్చే ఏడాదికైనా అడ్మిషన్లు పెంచి మంచి భవిష్యత్తును, మంచి ర్యాంకులు వచ్చే కాలేజ్ అది. ఇంతకుముందు కూడా మనకి ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు 500, 600 మార్క్స్ వచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళన్నీ దృష్టి పెట్టుకొని ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకొని దానికి ఒక నూతన భవనం ఏర్పాటు చేసి కనీస వసతులు కల్పించి. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా శ్రీకాళహస్తి పార్టీ కార్యాలయంలో బొజ్జుల బృందమ్మ మరియు బొజ్జుల రిషితారెడ్డిలు కేక్ కట్ చేశారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం వద్ద 101 టెంకాయలు కొట్టి ప్రభుత్వానికి దేవుని ఆశీస్సులు మరింతగా ఉండాలని కోరారు.
శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలోని అంబేద్కర్ సెంటర్లో విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. టీయూసీఐ జిల్లా అధ్యక్షులు వై ఆశీర్వాదం, డాక్టర్ వేణుగోపాల్, జంకేస్ రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ అంబేద్కర్ సెంటర్లో ఈ సంతాప సభ ఎందుకు ఏర్పాటు చేశామంటే నిన్న మధ్యాహ్నము అమలాబాద్ నుండి దాదాపు 360 మందికి పైగా ఫ్లైట్లో ఇతర దేశాల వాళ్ళు, మన ఇండియా వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. బ్రిటన్కి సంబంధించిన వాళ్ళు అనేక దేశస్తులు ఉన్నారు. అయితే ఫ్లైట్ మరి ల్యాండ్ అయ్యే క్రమంలో పెట్రోల్ ఎక్కువ ఉండటం వల్ల మరి ఆ ఫ్లైట్ తగలబడిందంట. అది ఇప్పుడు జరుగుతున్నాయి. కనీసం ఆర్టీసీ వాళ్ళు ఒక బస్సును పంపించాలంటే అనేక చర్యలు చేపడతారు. అనేక రకాల జాగ్రత్తలు తీసుకొని ఆర్టీసీ రోడ్డు మీద జాగ్రత్తలు తీసుకుని, కానీ పైకి దగ్గర ఫ్లైట్ మీద జాగ్రత్తలు ఇంతమందికి దుర్మానం పాలు కావాల్సినటువంటి రైతుల యాజమాన్య నిర్లక్ష్య వైఖరి మీద దాంతో ముఖ్యమంత్రి మరి వాళ్ళందరికీ మనం సంతాప సభను ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు, తల్లిదండ్రులు, కళాశాల విద్యార్థులు సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో గౌలిదొడ్డిలో నడుస్తున్న సిఎస్ఓ గురుకుల విద్యాలయాల్లో ఎంపీసీ మరియు బైపీసీ కోర్సులను యథావిధిగా కొనసాగించాలని, విద్యార్థులను బయటకు పంపే ప్రయత్నాన్ని విరమించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా పేరు చాతల్ల సదానందం. ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న గౌలిదొడ్డి సిఓఈ కళాశాలలో ఎంపీసీని, బైపీసీని, నీట్, మెయిన్స్ ఇలాంటి చెప్పేటటువంటి గెస్ట్ ఫ్యాకల్టీని తీసేసి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన పిల్లలకు అప్పుడు 3 months వాళ్ళకు ప్రాబ్లం తీసుకొచ్చి తర్వాత దానికోసం మేము ధర్నాలు ఇదే విధంగా ప్రెస్ మీట్లు చేసుకోవడం వల్ల మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొని ఆ టీచర్స్ని యథావిధిగా కొనసాగించి ఆ అకాడమిక్ ఇయర్ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఇయర్కు ఆ పిల్లలు ప్రమోట్ అవుతున్న టైంలో మళ్ళీ 90% వస్తేనే మిమ్మల్ని పూర్తిగా అణచివేస్తుంది. మరి తను ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటుందో తెలియదు, కానీ మా పిల్లలకు తను వచ్చిన తర్వాత మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. యథావిధిగా ఇంతకు ముందు గురుకులాలు ఏ విధంగా కొనసాగినాయో ఆ విధంగా ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. లేదు అని అంటే తప్పకుండా తల్లిదండ్రుల ఆగ్రహానికి తను బలవ్వాల్సి వస్తుంది, ప్రభుత్వం కూడా దిగి రావాల్సి వస్తుంది. గమనించుకోవాలి, ఏ దానికైనా తల్లిదండ్రులుగా మా పిల్లలకు అన్యాయం జరుగుతుందంటే మా ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. మా తల్లిదండ్రులకు ఏమి ఉండదండి, మా పిల్లల భవిష్యత్తే మాకు ముఖ్యము. అక్కడ ఎవరున్నది మేము చూడము. మా పిల్లల కోసం ఎంతటికైనా తెగిస్తాం. కాబట్టి దయచేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా వెనక్కి తీసుకొని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న మంత్రి సీతక్క. ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. డీజీఎండీసీ ద్వారా ఇసుక అనుమతులు తీసుకునే విధానంపై సమావేశం నిర్వహించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.